దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఈ ఉదయకాలం ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 21వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి 20 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 20వ వచనం. వాక్యం విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. అవునండి, దేవుని వాక్యము విన్న తర్వాత 4 రకాల నేలలు, 4 రకాల హృదయాలు. వాక్యం అనే ఇత్తనము మొదటిగా త్రోవ పక్కన ఉండేవారు, అనగా వాక్యాన్ని వింటారు. కానీ వాక్యం విన్న వెంటనే వారి దగ్గరికి సాతాను వచ్చును. 14 వచనం రాయబడింది. సాతాను వచ్చి వాళ్ళలో ఎత్తబడిన వాక్యాన్ని దొంగతనం చేస్తారు. రెండోది రాతి నేల, అనగా సంతోషంగా దేవుని అంగీకరిస్తారు. వాక్యం నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు వాడిపోతారు. ముళ్ళ పొదలో పడిన వారు ఎవరనగా ధనాపేక్ష, ఐక్య విచారాలు, ఆపేక్షల వల్ల ఫలించలేదు. ఇక 4వ నేల మంచి నేల ఒక్కటే. 4 హృదయాలు ఒక్క హృదయం. 4 నేలలో ఒక్క నేలే ఫలించింది. మనం ఫలించాలన్నది దేవుడి చిత్తం. ఆదామవ్వలను కూడా మరి చేసుకున్న తర్వాత, సృజించిన తర్వాత వారు ఫలించి అభివృద్ధి పొందండి అని వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను నన్ను మరి ఆశీర్వదించటానికి, ఫలింప చేయటానికి దేవుడు పిలిచాడు. అయితే ఆ ఫలింపు అనేది నీ మీద ఆధారపడి ఉంటది. వాక్యాన్ని వినటం కాదు, వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు వినాలా, విధేయత చూపించాలి. చాలా మంది వింటున్నారు, విధేయత చూపించలేదు కాబట్టి ఫెయిల్ అయిపోతున్నారు. వినటం, అంగీకరించటం బాగా గమనించండి అనేది జరుగుతూ ఉండాలి. ఇస్సాకుని దేవుడు 100 ఫలింపు చేశాడు. ఆదికాండం 26వ అధ్యాయం 12, 13 వచనాలలో ఆ సంవత్సరము ఇస్సాకు ఇత్తనం వేసి 100 ఫలం పొందెను. ఎలాగా? మొదటి వచనములో అతడు గెరారు ప్రాంతములో ఉన్నాడు. అక్కడి నుంచి కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్దాం అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఏమని? నీవు వెళ్ళవద్దు, ఇక్కడే ఉన్నా అన్నాడు. ఇక్కడే ఉన్నామంటే కూర్చోవటం కాదు, మరి బావులు తవ్వి పొలాలు బాగు చేసి ఇత్తనం వేసిన తర్వాత 100 ఫలం పొందాడు. అతడు గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాను. అవునండి, ఈ ఫలింపు అనేది 30 60 100 ఇత్తనం, మొక్క, చెట్టు, ఫలాలు. హల్లెలూయా. కానీ ఇప్పుడు చర్చికి వచ్చిన వెంటనే ఫలించాలంటున్నారు. కుదరదు. బైబిల్లో చాలా మంది, దాదాపు యోసేపు గారికి 17 సంవత్సరాల వయసులో కల వచ్చింది. కానీ 30వ సంవత్సరంలో అది నెరవేరబడింది. అవునా? ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. నువ్వు ఫలిస్తావు. దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు, నువ్వు నిండారుగా ఫలించుదువు గాక. దేవుడు నిన్ను ఫలించటానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఫలింపు లేకుండా ఉండటానికి మనం ఈ దినము ఒప్పుకోవాల్సిన పాపం ఏంటంటే, మరి చాలా మంది ముళ్ళ పొదలు పడిన ఇత్తనం లాగా ఉంటారు క్రైస్తవులు. ఎలాగంటే చర్చికి వస్తారు, అన్ని బాగానే ఉంటాయి, కానీ మరి వెనకకి వెళ్ళే స్వభావం ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన గీడులకు మూలం. అంటే అంటే ధనము వద్దని బైబిల్ చెప్పటం లేదు. ధనము దేవుని కంటే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించువారు, మరి ధనాన్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించేవారు మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అతడు 22వ వచనంలో అతడు మిక్కిలి చిన్నబుచ్చుకొని వెళ్ళాను. నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ధనాన్ని ప్రేమించి దేవుని విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ధనము దేవుడు కాకూడదు. చాలా మంది ధనం విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. దయచేసి ధనం విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు ఈవెన్ చర్చికి వచ్చే వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు, విశ్వాసులు, శిష్యులు, మరి గెహాజీ మరి ముందు బాగానే పరిచర్య, నిప్పు లాంటి ఎలీషా దగ్గర పరిచర్య చేస్తున్నాడు. చివరికి నయమాను ధనానికి, బంగారానికి, ఎండికి ఆశపడి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకో తెలిసిన, దేవుని విడిచి ధనాన్ని పట్టుకుంటే శాపగ్రస్తులం అవుతాం. గుర్తుపెట్టుకోండి, అలా ఉండకూడదు అన్నదే దేవుడి చిత్తం. చిక్కుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, చిక్కుకోకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమించాలి.
దేవుణ్ణి ప్రేమించాలి. చివరిగా ఆజ్ఞ, మరి ఈ వివరాలన్నీ 10వ వచనంలో చూసినట్లయితే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులతో కూర్చున్నప్పుడు శిష్యులు అడిగారంట, ఏంటి ప్రభా ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటి? దేవుడు గుర్తుపెట్టుకొని అందరికీ చెప్తాడు. వివరించేది ఆయనతో ఉన్న వాళ్ళకి చెప్తాడు. హల్లెలూయా! అంటే ప్రజలందరికి ఉపమానం చెప్పాడు. బట్ ఎక్స్‌ప్లనేషన్ చేయాలి అంటే ఒంటరిగా నువ్వు దేవుడితో గడపాలి. ఇర్మియా 3:33లో మరి మరి నాకు మొరపెట్టు మీరు గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియజేస్తానని. మర్మాలు బయలుపరుస్తాడు దేవుడు. అయితే మనం ఆయనతో ఒంటరిగా గడపాలి. మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18, 19 వచనంలో రాజు గారికి ఒక కల వచ్చింది నెబుకద్నెజరు గారికి. దాని యొక్క కల ఎవరు అర్థం చెప్పలేదు. అప్పుడు దానియేలు, షడ్రకు, మిషక్, అబేద్నెగోలు దానియేలు ఎళ్లి తన స్నేహితులకి చెప్పి, మీరు దేవుణ్ణి అడగాలి. నేను దేవుణ్ణి అడుగుతాను. ఆ రాత్రి బాగా గమనించండి. ఆళ్ళు ఎప్పుడైతే దేవుడి దగ్గర మనవి చేశారో, మరి 2వ అధ్యాయం 19 వచనంలో ఉంది. కలయందు దేవుడు ఆ దర్శనాన్ని బయలుపరిచాడు. ప్రాణాపాయము నుంచి అందరిని కాపాడాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకేదైనా బయలుపరచాలి అంటే, నువ్వు గుర్తుపెట్టుకోండి, బయలుపరచబడాలి అని నువ్వు ఆశిస్తే, నువ్వు చేయాల్సిందేంటో తెలుసునా? మరి దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. మరి మొదటిగా మరొకసారి గమనించుకుందాం. మరి దేవుని యొక్క వాగ్దానము ఫలించాలి. మనం చేసేది ఫలించాలంటే కీర్తన గ్రంథం 2, 3 వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు మరి ఆనందించి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు అతడు ఎలాగుంటాడు అంటే, నీటి కాలంలో ఎవరైనా నాటబడింది తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే ఆ యొక్క నీళ్ళుకి ఈ యొక్క చెట్టు యొక్క వేరు కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడు దేవుడితో కనెక్ట్ అయి ఉంటే మూడవ వచనం, అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుడు నిన్ను ఫలింపు చేస్తాడు. అయితే నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకో. 2 ధనాపేక్ష ఉండకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. మూడోది ఆయన నీకేదన్నా బయలుపరచాలి అంటే నో షార్ట్ కట్స్. చాలా మంది అంటారు, ఎవరో పాస్టర్ గారు మాకు చెప్పండి అంటారు. దయచేసి నువ్వు దేవుడు బిడ్డవి. నీకే దేవుడు బయలుపరుస్తాడు. గమనించండి. అవును, మనతో మాట్లాడే దేవుడు. కనుక నీకేదన్నా అర్థం గాని ఉన్నట్లయితే ఇర్మియా మరి ఆహ్, 3:33 స్పష్టంగా రాయబడింది. 33:3లో క్షమించండి. ఏమని రాయబడిందంటే, నాకు మొరపెట్టుము నేను మీకు ప్రత్యుత్తరము ఇచ్చేదను. అవును, ఇచ్చే దేవుడు మనకి. కావున ఆ యొక్క దేవుడిని మనం అడుగుదాం. దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య నీకు వందనాలు తండ్రి. మరి ఉదయకాలం ప్రతి బిడ్డని దీవించండి. వారి పనుల్లో మీరే తోడుకొనండి. ఫలింపు చేయండి నాయన. అయ్యా ఫలింపు చేయండి. ధనం కంటే దేవుని ఎక్కువగా ప్రేమించేవాళ్ళుగా దయచేయండి. అయ్యా నీ ఆజ్ఞలు గైకొని నాయన నీతో సహవాసం చేస్తే నువ్వు బయలుపరుస్తావు, సహాయం చేస్తావు. నాయన బిడ్డల చదువులను, వారి పని పాటల్లోను ముఖ్యంగా నాయన ఎవరికైతే అనారోగ్యందో వారిని మీ నామములో ముట్టి స్వస్థపరచమని సహాయం చేయండి. మహిమను తెచ్చుకోమని తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఫలింపు చేయును గాక. ఆమేన్.